డేటా మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, దాని తర్వాత షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇది 3 ఉంటాయి అన్నమాట మన అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, డేటా మల్టిప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్లో. ఇప్పుడు 1 by 1 డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. డేటా మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్లో అర్థమవుతుంది కదా. డేటా మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ 3 ఉంటాయి. ఒకటి అర్థమెటిక్, ఇంకోటి లాజికల్, ఇంకోటి షిఫ్ట్. ఇప్పుడు అర్థమెటిక్ ఇద్దాం ఈ వీడియోలో. సో అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? బేసిక్ మన అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి, యాడ్, సబ్ట్రాక్షన్ అవే ఉంటాయి, మల్టిప్లికేషన్, డివిజన్ అవే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక చూడండి, యాడ్ అప్ సేమ్. నేను ఇంకా ఇట్లా డీటెయిల్ చెప్పడానికి ఏముండదు. అర్థమెటిక్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అట్లనే దాంతోపాటు ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, తర్వాత యాడ్ విత్ క్యారీ, సపరేట్ విత్ బారో, తర్వాత నెగిటివ్ లాస్ట్. దాన్ని ఒకసారి చూసుకున్నాం డెఫినేషన్స్. ఫస్ట్ అడిషన్ చూడండి. అడిషన్కి మనం యాడ్ అని వాడతాం, ఏడిడి అని వాడతాం. సబ్ట్రాక్షన్కి ఎస్యూబి. యాడ్ ఏం చేస్తుంది? ఇట్ యాడ్స్ ద కంటెంట్స్ ఆఫ్ 2 ఆపరెంట్స్. సపోజ్ యాడ్ అని వాడినాక ఇది ఏం చేస్తుంది? 8 ఆపరెంట్స్ ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేస్తుంది. ఓకేనా? తర్వాత సబ్ట్రాక్షన్, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, యాడ్ A,39H అని పెట్టి A = B9H అన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తుంది. ఇప్పుడు 3AH ఎంత అయిపోతుంది మనకి? 0011 అవుతుంది. 101010. ఓకే. తర్వాత B9H ఏమవుతుంది మనకి? 10111001. ఈ రెండింటిని యాడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు నీకేమొస్తుంది? 4 1s 0011 అని వస్తుంది. ఇలా యాడ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది 2 ఆపరెంట్స్ మిడిల్లో. క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, ఇది ఇచ్చి తర్వాత అక్యుములేటర్ అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ పెడతారు. ఓకే, ఇది యాడ్ ఆపరేషన్. తర్వాత సబ్ట్రాక్షన్ అనేది సేమ్, సిగ్నల్ టు. తర్వాత మల్టిప్లికేషన్, ఇట్స్ మల్టిప్లైస్ దట్ కంటెంట్స్ ఆఫ్ 2 ఆపరెంట్స్. తర్వాత డివిజన్, ఇట్ డివిజన్స్ ద కంటెంట్స్ ఆఫ్ 2 ఆపరెంట్స్. తర్వాత ఇంక్రిమెంట్ చేస్తారంటే ఇప్పుడు ఒక ఏ అని లోపలికి A+1 ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అంటే ఏలో ఒకటి తగ్గుతుంది, A-1. ఇది ఇంక్రిమెంట్. AINCలోకి రిప్రజెంట్ చేస్తారు, డిక్రిమెంట్ని DECలోకి రిప్రజెంట్. ఓకే. తర్వాత యాడ్ విత్ క్యారీ. ఇది యాడ్ విత్ క్యారీ ఏం చేస్తుందంటే ADC లెక్క వాడతాం. అడిషన్ ఆపరేషన్ చేస్తుంది. అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినాక క్యారీని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. తర్వాత సబ్ట్రాక్షన్ SDB, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేసి ఇంక్లూడింగ్. అయితే సబ్ట్రాక్షన్ ఏం చేస్తుంది? సబ్ట్రాక్షన్ చేసి ఇంక్లూడింగ్ బారోని ఇంక్లూడ్ చేస్తుంది. సబ్ట్రాక్షన్ విత్ బారో అంటే ఇంక్లూడ్స్ బారో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెగేటివ్ అంటారు. NEG లెక్క రాస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం నెగేటివ్ది. ఇప్పుడు NEG A అని ఇచ్చిండు. ఒకవేళ బిఫోర్ ఏ ఏంటుంది మనకి? 10010 ఉంది అనుకున్నాం. అప్పుడు నేను 1s కాంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? నెగిటివ్ ఆఫ్ A అన్నాడు. ఏ ఏంటుంది? ఇప్పుడు నెగిటివ్ ఆఫ్ A అంటే ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఒక ఏ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అనుకున్నాం. నేను 1s కాంప్లిమెంట్ చేస్తారు. 1s కాంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది? 011 01 అవుతుంది. 1s కాంప్లిమెంట్ చేసిన తర్వాత 2s కాంప్లిమెంట్ చేస్తారు. 2s కాంప్లిమెంట్ చేస్తే ఏమైపోతుంది? దీని 2s కాంప్లిమెంట్ అంటే ఒకటి 1 యాడ్ చేయాలి. 0 1 క్యారీ 1 కిందకి వస్తుంది, 11 అయిపోయి. ఆఫ్టర్ ఇప్పుడు ఏమైంది? ఆఫ్టర్ A = 0 11 0. ఇది బిఫోరు, ఇది ఆఫ్టర్. నేనేమైంది ఇప్పుడు 1 ఇది అర్థమైందా? ఇది నెగిటివ్ ఆఫ్ A అంటే అట్లా పర్ఫామ్ చేస్తారు. బిఫోర్ ఇట్లా ఉంటుంది, దాన్ని 1s కాంప్లిమెంట్ చేసి తర్వాత 2s కాంప్లిమెంట్ చేస్తారు. 2s కాంప్లిమెంట్ చేస్తారని మీరు ఈజీగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకేముంటుంది? ఇక్కడ నోట్ చూడండి. డ్యూరింగ్ అర్థమెటిక్ instruction, the destination operand must be an accumulator.
ఇక్కడ నువ్వు అబ్జర్వేషన్ ఉంటే ఇక్కడ ప్రతి దగ్గర డెస్టినేషన్ ఏముంది, అక్యుములేటరే ఉండాలి. సోర్స్ నువ్వేం పెట్టుకో, కానీ నువ్వు ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేసేటప్పుడు డెస్టినేషన్ ఎప్పుడైనా అక్యుములేటరే ఉండాలి ఇక్కడ. ఓకే, అందుకే ఇక్కడ చూడు యాడ్ A, 34H అని. ఏ అనేది ఇక్కడ అక్యుములేటర్ అనమాట. ఇక్కడ యాడ్ A, 39H. ఓకే, ఇక్కడ ఏ అనేది అక్యుములేటర్. సో డెస్టినేషన్ ఎప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ స్టార్ పెడతాను. అర్థమెటిక్ ఆపరేషన్స్లో అదే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్లో అయితే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ మనం రాసాము, దాని డెస్టినేషన్ మస్ట్ బి అయితే డెస్టినేషన్ ఆపరేండ్ ఉంటుందో ఇది డెస్టినేషన్, ఇది సోర్సు, ఇది డెస్టినేషన్. ఆపరేండ్ ఏముండాలి, మస్ట్ బి ఏముండాలి, అక్యుములేటర్ ఉండాలి. ఓకే, మస్ట్ బి అక్యుములేటర్ డెస్టినేషన్. ఓకే, ఇక్కడికి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నేను ట్యాప్ చేస్తే నోట్స్ ఓపెన్ అవుతాయి.